హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు క్లోజింగ్ కామెంట్స్ చూసుకుంటే నిఫ్టీ ఈ రోజు ఒక పాజిటివ్ ఫ్లాట్ విత్ పాజిటివ్ బయాస్ తో ఓపెన్ అవడం చూసాం మార్నింగ్ సెక్షన్. మార్నింగ్ ఒక 24,620 లెవెల్ దగ్గర ఈ రోజు నిఫ్టీ అనేది ఓపెన్ అవడం చూసాం. ఆఫ్టర్ 2 డేస్ అంటే ఈ వీక్ లో మనకి 3 ట్రేడింగ్ సెక్షన్స్ జరిగాయి. అందులో మండే ట్యూస్డే వచ్చేసి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. అండ్ ఈ రోజు చూస్తే మాత్రం ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. ఈ రోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం మనకి నిఫ్టీ మాత్రం చూసుకుంటే 24,641 దగ్గర క్లోజ్ అయింది. ఏదైతే మనకి 3 డేస్ హై అయితే ఉందో మండే రోజు, దాన్ని ఈ రోజు ఫస్ట్ 1.5 అవర్ లో అది బ్రేక్ అవ్వడం చూసాం మార్నింగ్ సెక్షన్ లో. బట్ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది నిఫ్టీ పరంగా. రానున్న రోజుల్లో మనకి నిఫ్టీ చూస్తే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నిన్నటి లో ఏదైతే ఉందో 24,150. అది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ఇన్ కేస్ దాన్ని బ్రేక్ డౌన్ సైడ్ లో కట్ అవుతే మాత్రం మనకి 24,350 ఆ లెవెల్ కి వచ్చే ఆస్కారం మనకి రానున్న రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ 24,350 లెవెల్ ఎందుకు అంటున్నామంటే అది 20-day మూవింగ్ యావరేజ్ వాల్యూ కాబట్టి ఆడదాకా వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. అక్కడ బయింగ్ ఆపర్చునిటీ డెఫినెట్ గా వన్ షాట్ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 24,705. మనకి లాస్ట్ వీక్ లో ఏదైతే వచ్చిందో హై, అదొక మేజర్ హై ఉండే ఆస్కారం కనిపిస్తుంది. లాస్ట్ థర్స్డే రోజు వచ్చింది. మేబీ దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం హై సైడ్ లో 24,857 దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం రేపటికి కమింగ్ 2-3 డేస్ సెక్షన్స్ చూసుకుంటే 24,150 నుండి 24,705. అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. కాబట్టి ఈ 560 పాయింట్స్ అప్డేషన్స్ లో ఉండే ఆస్కారం, ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ట్రెండ్ అనేది ఈ రోజు 20 DMA నుంచి మంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవడం చూస్తున్నాం. 2.7% ర్యాలీ రావడం చూసాం. అలాగే బజాజ్ ట్విన్స్ కూడా అరౌండ్ 2.5% ర్యాలీ రావడం చూసాం. టెక్నాలజీ స్పేస్ లో ఇన్ఫోసిస్, BPCL, హీరో మోట్ క్యాప్ ఇలాంటి దాంట్లో మనకి ఈ రోజు పాజిటివ్ బయాస్ లో టాప్ గెయినర్స్ లో చూసుకుంటున్నాం 5 స్టాక్స్. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే నిఫ్టీ కాంపోనెంట్స్ లో అదాని పోర్ట్స్ 1.6% డౌన్ చూసాం ఈ రోజు. అలాగే JSW స్టీల్, NTPC, SBI, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా ఈ రోజు కొద్దిగా నష్టాల్లో అనేది అవి టాప్ లూజర్స్ లో మనకు కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీకి విషయానికి వస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ రివర్స్. ఏదైతే నిఫ్టీలో 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఒక నెగిటివ్ క్యాండిల్ రావడం చూసాము ఈ రోజు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ 2 డేస్ లో మంచి పాజిటివ్ క్యాండిల్స్ రావడం చూసాం. మనకి గ్రీన్ క్యాండిల్స్ రావడం చూసాం లాస్ట్ 2 డేస్, మండే ట్యూస్డే. బట్ ఈ రోజు మాత్రం నెగిటివ్ క్యాండిల్ రావడం చూసాం. బట్ థింగ్ ఏంటంటే నిన్నటి లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా దాన్ని టచ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవడం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే ఫర్దర్ ఫాల్ ఉండే ఆస్కారం కనిపించేది. బట్ నా ఉద్దేశంలో దాన్ని మంచి రెస్పెక్ట్ చేసి అక్కడ నుంచి బౌన్స్ అవడం చూసాం. మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చూసుకుంటే మాత్రం ఎస్టర్డే లో ఏదైతే ఉందో 53,302. మేబీ దానికి రానున్న రోజుల్లో 1-2 సెక్షన్స్ తో దాన్ని బ్రేక్ డౌన్ సైడ్ చేస్తే మాత్రం మనకి 53,302 నుంచి 52,850 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కాషియస్ గా ఉండాలి, ఎందుకంటే ఆల్ టైమ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ. రానున్న రోజుల్లో హై సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 53,775 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అది బ్రేక్అవుట్ చేస్తే మాత్రం 54,000 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీకి 53,302 నుంచి 53,775 ఈ 480 పాయింట్స్ ఆపరేషన్స్ లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ మంచి ర్యాలీ రావడం చూసాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, AU బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ ఈరోజు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవడం చూసాం. అలాగే సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఏ సెక్టర్ బాగా పెర్ఫార్మెన్స్ అయిందంటే కమింగ్ డేస్ లో ఈ రోజు టెక్నాలజీస్, కన్సూమర్ గుడ్స్, FMG, ఆటో స్పేస్, IT, మెటల్స్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు అరౌండ్ PSU బ్యాంక్స్ కూడా డౌన్ 1% డౌన్ దాకా వెళ్లే ఆస్కారం మనకి కనిపిస్తుంది, చూడడం జరిగింది ఈ రోజు సెక్టర్ వైజ్ లో. రానున్న రోజుల్లో ఈ సెక్టార్స్ కొద్దిగా మనకి అండర్ పర్ఫార్మెన్స్ అయ్యే ఆస్కారం మనకి కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ సెక్టార్స్ లో మనకి FMG స్పేస్ కొంచెం IT లో బాగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు రానున్న రోజుల్లో. ఎందుకంటే మంచిగా విప్రో కూడా ఒక కాంపోనెంట్ వచ్చింది, అక్కడ నుంచి మనకి బైబ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి బౌన్స్ అవడం కూడా చూస్తున్నాం. ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్, టెక్నాలజీ స్టాక్స్, HCL రీసెంట్ హై బ్రేక్ చేసింది కాబట్టి ఇలాంటి దాంట్లో మనకు రానున్న రోజుల్లో కీప్ ఆన్ ఐఎం పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లాంటి స్టాక్స్ మనకి మంచి ర్యాలీ ఇచ్చే ఆస్కారం కనిపిస్తుంది.
సో మనకి ఈ రోజు 2 స్టాక్స్ ని గమనిస్తే మాత్రం ఐఆర్ఎఫ్సి చాలా రోజుల తర్వాత మనకి ఈ స్టాక్ లో ఒక బాటమ్ క్రియేట్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేయడం చూసాం. ఈ రోజు 161 ని దాన్ని బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం. సో మేబీ ఈ స్టాక్ ని రానున్న రోజుల్లో మీరు కొద్దిగా గమనిస్తే మాత్రం మంచిగా ఉండే ఆస్కారం కనిపిస్తుంది. ఈ రోజు అరౌండ్ 5% ర్యాలీ రావడం చూసాం. సో మనకి లాస్ట్ 2 months ఒక లో చూసుకుంటే మాత్రం 132.80. సో దాన్ని ఈ రోజు మనకి బాటమ్ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ స్టాక్ ని. రానున్న 6-7 శ్రేణి సెక్షన్ లో చూస్తే మాత్రం అరౌండ్ 180 నుంచి 202కి వెళ్లే ఆస్కారం మనకి ఐఆర్ఎఫ్సి లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ కీప్ ఆన్ ఐ. ఏదైనా డిప్ వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ స్టాక్ ని బై చేయాలని నా ఉద్దేశం. సో నా ఉద్దేశంలో అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం ట్రెండ్ స్టాక్ కూడా చాలా కాలం తర్వాత ఈ రోజు 20 DMA నుంచి ఒక బౌన్స్ రావడం చూసాం. సో లాస్ట్ మంత్ మనకి ఒక రివర్సల్ క్యాండిల్ రావడం చూసాం ఈ స్టాక్ లో. 6212 ఆ లోని బ్రేక్ చేసి అక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ అనేది మనకి ఈ స్టాక్ లో రావడం చూస్తున్నాం. సో మేబీ ఈ స్టాక్ లో ఒక ఐ పెట్టుకుంటే మాత్రం కనిపిస్తే మాత్రం 7140 దాన్ని మీకు హైయర్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఈ స్టాక్ 7678 దాకా వెళ్లే ఆస్కారం నెక్స్ట్ 2 to 3 quarters లో కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ని కూడా ఎవ్రీ డిప్ లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను. సో మేబీ ఈ స్టాక్ డౌన్ సైడ్ లో మేబీ ఎటు దాకా రావచ్చు అంటే 6275. సో ఆ లెవెల్ దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. దీన్ని 200 DMA చూసుకుంటే 5826. సో రానున్న 2 to 3 quarters మధ్యలో ఈ స్టాక్ ని కూడా బయింగ్ ఓపెన్ తీసుకుంటే మీకు హైయర్ సైడ్ మంచిగా ఉండే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తుంది. కాబట్టి కీప్ ఆన్ ఐ అని చెప్తాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా క్రూషియల్ గా ఉండాలి. ఏదైతే 20 DM లెవెల్స్ చెప్పాము ఆ లెవెల్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. అపార్ట్ ఆఫ్ దట్ కొద్దిగా ఏదైనా ఉంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా తీసుకునే ఆస్కారం ఈ స్ట్రాటజీలో కనిపిస్తుంది. సో ఎవరైతే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయలేదు మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ వీడియోస్ మీరు డైలీ వాచ్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. రేపటి కాన్సెప్ట్ లో మళ్ళీ కలుద్దాం.